ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల ప్రకారం ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైందని అన్నారు. జిల్లాలో గత జూన్ 15 నుంచి ప్రారంభమైన ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ జూలై 3 నాటికి 100% పూర్తి చేయాలని, అందుబాటులో లేని వారికి నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. పంపిణీ చేసిన పత్రాల సేకరణ, నాట్ ట్రేస్ అవుట్, డెత్, షిఫ్టెడ్, డూప్లికేట్, మైగ్రేషన్ ఓట్ల వివరాలు రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నివేదిక సిద్ధం చేసి ఈఆర్ఓకు సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 30.81% ఉన్న డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 10 నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే ఈసీఐ నుంచి ఉన్నతాధికారులు, రోల్ అబ్జర్వర్, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలకు వచ్చేందుకు అవకాశం ఉన్నందున బిఎల్ఓ అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా సర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. జూలై 10 తర్వాత జిల్లాలోని 1640 పోలింగ్ కేంద్రాల పరిధిలో బిఎల్ఓ తప్పనిసరిగా బిఎల్ఏలతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో ఎవరు నిర్లక్ష్యం వహించకూడదని, అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరికీ కూడా జిల్లాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గురించి వివరాలు తెలియచేయడానికి మీ ముందు రావడం జరిగింది. మన జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమై దాదాపు గత 15 రోజుల పాటు ఇంటింటికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓ వారు వెళ్ళడం జరుగుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు ఇంటి వద్దకే ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇవ్వడం, తిరిగి వాళ్ళ నుంచి సేకరించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ రాబోయే 14వ తారీఖు దాకా జరుగుతుంది. జూలై 14 తర్వాత ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేయడం జరిగిందో వాటిని బేసిస్ మీద డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అనేది డ్రాఫ్ట్ ఓటర్ జాబితా 21వ తారీఖు జూలై నెల తయారు చేసి ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం కావడం చాలా చాలా కీలకం. ఎవరైతే ఎలక్టర్స్ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వారొక ఎన్యూమరేషన్ ఫామ్ ని బిఎల్ఓకి పూర్తి చేసి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బిఎల్ఓస్ ఇంటి వద్దకే వచ్చినప్పుడు వాళ్ళొక ఓటర్ వివరాలు సరిగా ఉందా లేదా అనేది ఎన్యూమరేషన్ ఫామ్ లో వారు వెరిఫై చేసుకొని వారు ఇచ్చే 2 కాపీల్లో ఒక కాపీలో బిఎల్ఓ వారు ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ప్రజలు వారి వద్దకే ఉంచుకొని ఒక కాపీ మాత్రం, ఒక ప్రతి మాత్రం బిఎల్ఓకి అందించాల్సిన అవసరం ఉంది. బిఎల్ఓకి ఇచ్చే కాపీలో వారు ఒక కొత్త ఫోటో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త ఫోటో ఇవ్వడం వల్ల ఎలక్టర్ జాబితాలో ఆ నూతనమైన ఫోటో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. వారిని కరెక్ట్ గా రాబోయే ఎన్నికల్లో ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా వారొక ఫోటోని తప్పకుండా బిఎల్ఓ అడిగేటప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఇంటి వద్దకి కూడా బిఎల్ఓ స్వయంగా వచ్చి వారికి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేయడం, తర్వాత నింపిన ఫామ్ వెనక తీసుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో
ఎవరైనా ఒక వ్యక్తి పని నిమిత్తం వేరే కారణాల వల్ల ఇంట్లో లేకపోయినా వాళ్ళ తరపున ఇంట్లో ఉన్నవారు ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వగలరు. అదేవిధంగా బయట ఉన్నవారు వారు voter.eci.gov.in voter.eci.gov.in ఈ వెబ్సైట్ ద్వారా వారొక ఎన్యుమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి టెంపరరీగా బయట వెళ్ళిన వారు ఓటు గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు ఇంటి సభ్యుల ద్వారా కానీ వారే ఆన్లైన్లో స్వయంగా కానీ ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ని వారు సబ్మిట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ రాబోయే 15 రోజులు అంటే 14/7/2026 దాకా బిఎల్ఓస్ మీకు అందుబాటులో ఉండి మీ దగ్గర ఉన్న ఫామ్స్ ని వెనక తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాటిని అన్నిటినీ కూడా ఆన్లైన్లో ఎక్కించి మీ ఓటుని ఓటర్ జాబితాలో వచ్చే పూర్తి సహకారం అందిస్తారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓ మీ దగ్గరకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు వారికి తగు సహాయ సహకారం అందించవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. వారు మీ దగ్గర వచ్చేటప్పుడు ప్రధానంగా మీ యొక్క పాత ఎస్ఐఆర్ వివరాలు అంటే 2002 నాటికి మీ యొక్క ఓటు ఎక్కడ ఉండింది అనేది అడగడం జరుగుతుంది. ఆనాటికి మీకు ఓటు ఉంటే ఓటు హక్కు కలిగి ఉంటే 2002 నాటికి ఓటు హక్కు కలిగి ఉంటే ఆ ఓటు హక్కు ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో మీకు ఉండింది అనేది మీరు స్పష్టత ఇవ్వగలరు. అలాంటి జాబితాలో రావాలని ఉద్దేశంతో మనం ముందుగడుగు వేస్తున్నాము. దానికి మీ యొక్క సహకారం పూర్తిగా కావాలని సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. దీంతో పాటు ఇంకా ఒక అంశం గురించి కూడా పాత్రికేయ సోదరుల ద్వారా జిల్లా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ అనేది మొదలైంది. ఖరీఫ్ సీజన్ లో యూరియా సరఫరా కూడా చక్కగా మొదలై చాలా పగడ్బందీగా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రధానంగా గోదావరి డెల్టా ఈస్టర్న్ డెల్టా పరిధిలో ఉన్న మండలాల్లో ఈ సరఫరా ముందుగా సాగుతుంది. సో ఈ యూరియా సంబంధించి మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లా 2 జిల్లాల్లో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పైలట్ మోడ్ లో యాప్ ద్వారా ఈ సరఫరా కార్యక్రమం మొదలుపెట్టింది. యాప్ ద్వారా ఆల్రెడీ చాలా మంది బుకింగ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 34,652 మంది ఇప్పటికే బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఈనాటి వరకు 5,008 మెట్రిక్ టన్ మనము సరఫరా కూడా చేయడం జరిగింది. ఎక్కడ సమస్య లేకుండా మనము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఈ ఆన్లైన్ యాప్ ప్రక్రియతో పాటు అదనంగా కార్డ్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము. ఎక్కడైనా యాప్ లో సమస్య వస్తే కార్డ్ లో నమోదు చేసుకొని మళ్ళీ యాప్ ఏదైనా సర్వర్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ డౌన్ అయిన పక్షానికి రైతు ఎక్కడ వెయిట్ చేయకుండా వెంటనే సరఫరా చేస్తూ మనము యాప్ ద్వారా సబ్సిక్వెంట్ గా నమోదు చేసుకుంటున్నాము. ఈ యాప్ స్టెబిలైజేషన్ కూడా పూర్తిగా అయినాయి. చాలా వరకు ఇష్యూస్ ఎక్కడ రిపోర్ట్ కాలేదు. గత వారం 10 రోజులుగా ఎక్కడ కూడా యాప్ మీద ఇష్యూస్ అనేది రాలేదు. చాలా స్మూత్ గా యూరియా సరఫరా అనేది జరుగుతుంది. ఇలా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా రైతు ఏదైనా సమస్య ఎదుర్కొంటే యూరియా సరఫరా గురించి కానీ డిఏపి గురించి కానీ వారు 984999 ఈ నంబర్, ఈ హెల్ప్ లైన్ నంబర్ 24/7 హెల్ప్ లైన్ నంబర్ 24 గంటలు పనిచేస్తుంది. ఈ నంబర్ కి వాళ్ళు కాల్ చేస్తే వెంటనే స్పందించి వాళ్ళ ఒక సమస్యని పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. వ్యవసాయ శాఖ కూడా అన్ని ఆర్ఎస్కే పరిధిలో ఉన్న అక్కడ ఉన్న రైతులకి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. ఆర్ఎస్కేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ సరఫరాలో భాగస్వామ్యమై
చక్కగా చేసుకుంటున్నారు. సమస్య ఉన్నవారు ఏదైనా మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటే తప్పనిసరిగా 9849903879 ఈ నంబర్ కి కాల్ చేస్తే వెంటనే స్పందించి ఆ ఇష్యూస్ ఏదైతే వాటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో జిల్లాలో ఇప్పటికే 10,480 మెట్రిక్ టన్ యూరియా మనకు అందుబాటులో ఉంది. ఎక్కడ కొరత అనేది లేకుండా మనం సరఫరా అనేది చేస్తున్నాము. రాబోయే నెలలో ఎక్కువ మంది యూరియా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సీజన్ లో దాదాపు 2,40,000 ఎకరాల్లో మనము సాగు చేస్తామని అంచనా వేసుకున్నాం. కాబట్టి వాటికి అనుకూలంగా కావాల్సిన యూరియా డిఏపి కూడా మొబిలైజ్ చేస్తూ కావాల్సిన ప్రాంతాల్లో వాటిని మనము సరఫరా చేయడం అనేది జరుగుతుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసుకోవాలి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శ్రీరామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల అవగాహన సదస్సులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతీష్. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం. సర్ ప్రక్రియకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. జిల్లాలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుకలు. పలు చోట్ల మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్యులకు ఘన సత్కారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.